వెల్కమ్ టు పీపుల్స్ వాయిస్. దేవాలయాలే కాదు మెడికల్ కాలేజీలు కడుతున్నాం. ఉత్తరప్రదేశ్ పర్యటనలో ప్రధాని మోడీ కల్కిధామ్ ఆలయానికి శంకుస్థాపన. రెడ్ టేపిజం నుంచి రెడ్ కార్పెట్ వైపు యూపీ. యోగి ఆదిత్యనాథ్ పాలనపై ప్రశంసలు. బూతులు మాట్లాడే నేతలకు పోలింగ్ బూత్లో బుద్ధి చెప్పండి. పార్లమెంట్ అసెంబ్లీలలో అపహాస్యపు పనులు. చదువుతో పాటు సంస్కారం ముఖ్యం. వెంకయ్యనాయుడు. కొత్త ముఖాలతో ప్రయోగం. వైసీపీ అభ్యర్థుల ఎంపికలో సీఎం జగన్ సరికొత్త అడుగులు. అర్ధబలం సర్వేలతో సంబంధం లేకుండానే పేర్లు ఖరారు. హేమహేమేలను కాదని యువనేతలను ఎంచుకుంటున్న అధినేత. ఇప్పటివరకు ప్రకటించిన స్థానాల్లో 30 మందికి పైగా కొత్త ముఖాలే. సామాజిక సమీకరణాలే కొలమానంగా నిర్ణయాలు. ప్రతిపక్షాలకు అంతుచిక్కని జగన్ ఎత్తుగడలు. ఈడీ విచారణకు కేజ్రీవాల్ మళ్లీ డుమ్మా. ఆరోసారి గైర్వజరు. చీటికి మాడికి పిలవద్దని విజ్ఞప్తి. రేపు విశాఖకు సీఎం జగన్. శారదాపీఠంలో రాజశ్యామల ఆలయం సందర్శన. పోలవరం ఇంకెప్పుడు? కేంద్రం సాచివేత. సవరించిన అంచనాల ఆమోదం కోసం రాష్ట్రం ఎదురుచూపులు. సిడబ్ల్యూసీ ఓకే అన్న కేంద్రం నుంచి రాని స్పష్టత. ప్రాజెక్టు పురోగతిపై తీవ్ర ప్రభావం. డిఎస్సిపై హడావిడి ఎలా? వివరాలు మా ముందుంచండి. ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. స్పీకర్ ఆదేశాలు. రెబల్స్ బేఖాతర్. మరోసారి విచారణకు డుమ్మా. స్పీకర్ తమ్మినేని సీరియస్. మరికొంత సమయం కావాలని స్పీకర్కు లేఖ. న్యాయపరమైన అంశాలపై చర్చించేందుకు స్పీకర్ సిద్ధం. రెబల్స్ అనర్హతపై కీలక నిర్ణయం. అభివృద్ధి ఎవరిది, విధ్వంసం ఎవరిది? జనం ముందు చర్చిద్దాం. ఎప్పుడైనా ఎక్కడైనా రెడీ. సీఎం జగన్కు చంద్రబాబు సవాల్. ప్రభుత్వానికి కౌంట్డౌన్. ఇక 50 రోజులేనని హెచ్చరిక. అసెంబ్లీలో పారిపోయి ఇప్పుడు సవాల్లా. మీకే కౌంట్డౌన్ మొదలు. మేం చేసిందేంటో సగర్వంగా చెప్పుకుంటున్నాం. ఫలానా చేశామని చెప్పుకునేందుకు మీకేముంది? చంద్రబాబుపై సజ్జల. నేడు కళ్యాణమస్తు. క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి పంపిణీ చేయనున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్. 10,132 మంది లబ్ధిదారులకు 75,53,00,000 ఆర్థిక సాయం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.